భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బిట్స్ పిలాని వంటి అత్యుత్తమమైన సంస్థల్లో విద్యను అభ్యసించడమే కాకుండా ఒరకెల్ వంటి పలు ఐటీ కంపెనీల్లో లక్షల జీతంలో ఉన్న వ్యవస్థనంతటినీ వదిలేసి సడన్ గా ఆధ్యాత్మిక తరంగం వైపు వెళ్ళారు. అలా రావటమే కాకుండా పిల్లలకు విద్యతో పాటు అత్యుత్తమమైన విలువలతో కూడిన విద్యను అందించాలి అనే ఒక సత్ సంకల్పంతో వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో పుస్తకాలు రచించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీ రామాయణ రసజ్ఞ కేసరి శ్రీరామ చక్రధర్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ చక్రధర్ గారు, అసలు మీరు రామాయణం రాయాలి అన్న సంకల్పం ఎలా కలిగింది? బిట్స్ పిలాని వంటి సంస్థల్లో మీరు చదువుకున్నారు అని అంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అసలు అలాంటి బంగారు భవిష్యత్తుని వదిలేసుకుని ఈ ఆధ్యాత్మిక రంగం వైపు మళ్ళటానికి ప్రధానమైన కారణం? ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం అస్మద్గురుభ్యో నమః. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ ఇంటర్వ్యూ అవకాశం ఇచ్చిన మీకు కూడా నమస్కారం అమ్మ. మీరు రామాయణం ఎందుకు రాయాలనిపించిందని అడుగుతున్నారు. అయితే మీరు అన్నట్టు బిట్స్ పిలానీలో చదువుకోవటం అంత బాగుంటుంది, కానీ ఎప్పుడైతే మనకి ఒక ఏదైనా చేయాలి, మనం ఏదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని అన్నప్పుడు చదువుతో పాటు, అంటే చదువు అంటే జ్ఞానం కదా, జ్ఞానంతో పాటు ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ ఆచరణ ఎలా ఉండాలంటే మనిషిలా ఉండటం. అంటే అసలు మిగతా జంతువులకి మనిషికి తేడా ఉంది కదా. మిగతా జంతువులకి మనిషికి మనస్సు పక్వత, అంటే రైపెండ్ స్టేట్ లో ఉంటుంది అనమాట మనస్సు. మన తెలివి అంటే మన మనస్సుని మనం ఎలా ఉపయోగిస్తామని అంటే మనం చేసే తప్పుల్ని సమర్థించుకోవటానికి, మన ఆలోచనలని ఆచరణాత్మకంగా తీసుకువెళ్ళటానికి, రెండిటిగా అంటే మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా కూడా ఉపయోగించే స్థితి మనకు ఉందన్నమాట. సో అలాంటప్పుడు మన ముందు ఒక ఆదర్శం ఉండాలి. ఆదర్శం అంటే అద్దము అని అంటారనమాట. ఆదర్శం అంటే అద్దము. మనిషి మీరు గమనించారంటే చిన్నప్పటి నుంచి నడవటము, తినటము, ఇవన్నీ ఎలా నేర్చుకున్నారనంటే ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి నడవటం స్టార్ట్ చేయటము, ఇంట్లో వాళ్ళ పద్ధతుల్ని బట్టి. నాకు బాగా గుర్తనమాట, ఇంతకు పూర్వము ఇంట్లో విష్ణు సహస్రనామాలు లేకపోతే భగవద్గీతలు ఇలాంటివన్నీ నేర్పించేవారు కాదు. వాళ్ళు ఎలా ఉండేదనంటే వాళ్ళు చదువుతూ ఉండేవారు. ఆ వింటం వల్ల పిల్లలకు ఆటోమేటిక్ గా భగవద్గీత విష్ణు సహస్రనామం అలా వచ్చేసేవన్నమాట. సో మనిషికి ఒక మోడల్ అవసరం అనమాట. మిగతా అవతారాలు మీరు గమనించారంటే భగవంతుడివి అవతారాలు వచ్చాయి, అవతార ప్రయోజనం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయిందని అనమాట. కానీ రామచంద్రుడి అవతారం వచ్చేటప్పటికి రావణ సంహారం జరిగింది. రావణ సంహారం జరిగిన తర్వాత కూడా స్వామి ఇంకా మనిషిలానే ఈ భూప్రపంచం మీద ఈ భూమి మీద బతుకున్నాడు. ఈ భూమి మీద రాజ్యాన్ని పరిపాలించాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం ప్రయాస్యతి. అంటే దాదాపు 38-40 ఏళ్ల మధ్యలో రామచంద్రుడు రావణ సంహారం చేశాడు. దాని తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు భూమి మీద ఉండి రాజ్యాన్ని ఉపాసన చేశాడు. అదేంటండి, మరి రావణ సంహారం అయిపోయింది కదా, మరి వెళ్ళిపోవాలి కదా అని అంటే అక్కడే మనం ఆలోచించాల్సిన విషయం. అంటే రామావతారం యొక్క ప్రయోజనం కేవలం రావణ సంహారం మాత్రమే కాదు.
ఇంకా ఏదో ఉంది, అది తీరేంత వరకు వెళ్ళడాయన. ఏంటి ఆ అవతార ప్రయోజనం అంటే మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాలి. ఒక తండ్రి పిల్లాడికి నడవటం ఎలా నేర్పిస్తాడో, రామచంద్రుడు ఇగో నాన్న, మనుషులు మీరు ఇలా బ్రతకాలి, కష్టం వస్తే ఇలా సాల్వ్ చేసుకోవాలి, సుఖం వస్తే రూఫ్ టాప్ కన్నేయకూడదు, అంటే అంత ఉబ్బి తబ్బిబ్బైపోయేసి గర్వం పెరగకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి, కష్టంలో ఇలా, నష్టంలో ఇలా, బంధుత్వాలతో ఇలా, బంధువులతో ఇలాగా, భార్యతో ఇలాగా, తల్లితో ఇలాగా, తండ్రితో ఇలాగా అని మనకు నేర్పించటం కోసం వచ్చిన అవతారం. అంటే మనిషిగా ఆచరణ ఎలా చేయాలని చెప్పే అవతారం కదా. సో మరి అలాంటి ఆ అవతారం గురించి మనం మాట్లాడితే గాని మనిషి యొక్క జన్మకి సార్థకత కలగదు. అందులో మేము పెద్దల నుంచి విన్నది, ఆచార్యుల దగ్గర నుంచి విన్నది ఏంటంటే, చిన్న పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వారు, వారి మీద మనం ఏది రాస్తే అదే చూపిస్తారు. మరి వారి మీద మంచిని రాయాలి అని అంటే, మనిషి అయిన వాడి మీద మంచి అంటే రాముడి గురించే రాయాలి కదా, రామాయణం రాయాలి కదా. అందుకని చెప్పి ఇంత చదువుకున్నప్పుడు ఇలా మంచిని రాసే వైపు మన ఆలోచన, ఆచరణ సాగితేనే నేను చదువుకున్న చదువుకైనా ఈ జన్మకైనా సార్థకత లభిస్తుంది కదా అని పెద్దలు ఇచ్చిన ప్రేరణ ద్వారా ఈ మార్గంలోకి రావడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.